and welcome to the channel Job Quiz. డీటో ఆర్గనైజేషన్ నుంచి యాజ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేశారండి. సో మనకి రీసెంట్‌గా ఫ్రెషర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయినారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్‌కి. సో మీరు బేసిక్‌గా ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ 2 డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకి ఎవరైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు చక్కగా మాట్లాడడం, కమ్యూనికేషన్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకి పొజిషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంటుంది. ఆర్ ఎల్స్ మన జాబ్ క్విజ్ వెబ్‌సైట్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జాబ్ అప్లికేషన్స్‌తో పాటుగా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా కూడా మనకి చాలా అప్‌స్కిల్ అవ్వడానికి నాలెడ్జ్ అయితే ఉందన్నమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్, ఇంటర్న్స్‌గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మాక్ టెస్ట్ లాగా కూడా మీరు కండక్ట్ చేసుకోవచ్చు సైన్ ఇన్ అయ్యి. సో, టు చెక్ యువర్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ ద హిస్టరీ, బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. సో, డెఫినైట్‌లీ ఒక ట్రై అయితే చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనకి కంప్లీట్‌లీ డీటో ఆర్గనైజేషన్ నుంచి యాస్ అన్ ఇన్స్యూరెన్స్ అడ్వైజరీ మనకి రీసెంట్‌గా పోస్ట్ చేశారన్నమాట. ఇది పర్టిక్యులర్‌గా మనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదండి దీనికి. సో, 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఫ్రెషర్స్ అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. బై సిట్టింగ్ ఎట్ యువర్ హోమ్ మనమైతే అప్లై చేసుకోవచ్చన్నమాట ఇది. సో, చాలా సింపుల్‌గా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకిక్కడ. అండ్ కంప్లీట్‌గా షార్ట్ లిస్ట్ అయిన తర్వాత కూడా మనకి ఫ్యూ ఆఫ్ రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, డెఫినెట్‌గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ. అండ్ యాస్ వెల్ యాస్ మనకి ఆర్గనైజేషన్ గురించి ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆర్గనైజేషన్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా డీటెయిల్‌గా మీరు చూసి అయితే అప్లై చేయండి. నేను పర్టిక్యులర్‌గా రికమెండ్ చేశానని కాకుండా. సో, ఇక్కడ మనకి యాస్ అన్ అడ్వైజరీ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పానంటే, ఈ పర్టిక్యులర్ డీటో ఆర్గనైజేషన్ రిలేటెడ్‌గా ఎవరైతే అపాయింట్‌మెంట్ తీసుకుంటారో వాళ్ళకి మీరైతే కన్సల్టేషన్ అయితే ఇస్తారనమాట. లైక్ హౌ ద మనకి ఇన్స్యూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అనేది కూడా కంప్లీట్‌గా మనమైతే ఇస్తామనమాట. ఇక్కడ మీరు ఎలాంటి సేల్స్ అనేది పిచ్ చేయడం అయితే ఉండదు. ఎలాంటి టార్గెట్స్ ఉండవు. యాస్ వెల్ యాస్ మనకి ఇక్కడ స్పామ్ అనేది కూడా ఏం జరగదనమాట. కంప్లీట్‌గా మనకి అప్రోచ్ అయిన వాళ్ళ రిలేటెడ్‌గా మనం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి సూటబుల్ అయింది మనము రికమెండ్ చేసి వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తామనమాట. సో, ఇది కంప్లీట్‌లీ ప్రాసెస్ ఎలా చేయాలి, ట్రైనింగ్ అనేది కూడా కంప్లీట్‌గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. మీరు నేర్చుకొని కంప్లీట్‌గా మీరైతే కన్సల్టేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో, ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. మీకు ప్రాక్టీస్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి, ఇన్‌బౌండ్ కాల్స్ ఎలా తీసుకుంటారు, ఏంటి అండ్ మీరు ఎలా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయనేది కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేసారు. సో, ఇందులో 2 డిఫరెంట్ టీమ్స్‌గా ఉంటాయన్నమాట. ఒకటి టీమ్ ఫాల్కాన్ ఉంటుంది. ఇంకోటి టీమ్ బ్లిస్ అయితే 2 ఉంటాయి. సో, ఫస్ట్ టీమ్ ఫాల్కాన్ చూసుకున్నా గానీ కాల్ ఫస్ట్ డీప్ కన్వర్జేషన్ అనేది ఉందన్నమాట. సో, ఇదేంటంటే మనకి టైమింగ్స్ డిఫరెంట్‌గా ఉంటుంది కొంచెం. లైక్ 10 AM టు 8 PM వరకు ఉంటాయన్నమాట. విత్ బ్రేక్స్ అలాంగ్ విత్ యువర్ లంచ్ బ్రేక్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ మీరు ఎవరైతే లైక్ లాంగ్ కన్వర్జేషన్స్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో వాళ్ళైతే కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ రిలేటెడ్‌గా కనుక్కొని మీరు ప్రాపర్‌గా ర్యాపో నుంచి ఎండ్ ఆఫ్ ద కాల్ వరకు అయితే మీరు తీసుకుంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టీమ్. అండ్ సెకండ్ వచ్చేసేసి టీమ్ బ్లిస్ అన్నమాట. ఇది కంప్లీట్‌లీ ఏంటంటే చాట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి కంప్లీట్‌గా క్విక్‌గా వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళు ఎందుకు కాంటాక్ట్ అయ్యారు మనల్ని, అండ్ నెక్స్ట్ వాళ్ళ కమ్యూనికేషన్ రిలేటెడ్ కంప్లీట్‌గా మనము వాట్సాప్‌లో అయితే కనెక్ట్ అవుతామన్నమాట. ఇది నైట్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సారీ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అయితే ఉంటుంది. లైక్ 12 PM నుంచి 9 PM వరకైతే ఉంటుందన్నమాట. సో, ఇది మిడ్ షిఫ్ట్ మనకి. సో, ఈ 2 షిఫ్ట్స్‌లో మనం ఏదైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో అది పిక్ చేసుకోవచ్చు. అది మనం షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనమైతే డిసైడ్ చేసుకోవడం ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్ రిక్వైర్మెంట్ చూసుకున్నా గానీ, యూ మస్ట్ బి క్లియర్ విత్ ద కమ్యూనికేషన్ యాస్ వెల్ యాస్ కంప్లీట్‌గా మనము ఒక ప్రాపర్ ర్యాపో బిల్డ్ చేసుకుంటూ కమ్యూనికేట్ చేయాలన్నమాట కస్టమర్‌కి. ఆ కంఫర్ట్ జోన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యాస్ వెల్ యాస్ మీరు కంప్లీట్‌లీ సీఆర్ఎం టూల్స్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ ఇవి మీరు బేసిక్‌గా ట్రైనింగ్‌లో పాటు మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మనకు కంప్లీట్‌గా ఏంటంటే ఇన్స్యూరెన్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. యాస్ వెల్ యాస్ ఇక్కడ ట్రైనింగ్ విత్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పొందే బెనిఫిట్ ఏంటంటే ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు ఎక్కడి నుంచైనా ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ మీకు ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ కూడా కంపెనీ తరఫు నుంచి వస్తుందన్నమాట. అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెన్స్ట్రుయల్ లీవ్స్ కూడా ఉంటాయి. విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ లెర్నింగ్ ప్లస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్‌ని 4 డిఫరెంట్ కేటగరీస్‌లో తీసుకుంటారు. లైక్ హెచ్ఆర్ కాల్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్. ఆ తర్వాత మనకు అసెస్మెంట్ రౌండ్ అయితే ఉంటుంది. లైక్ కంప్లీట్‌లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి మీవన్నీ టెస్ట్ చేయడానికి. ఆ తర్వాత మీకేంటంటే కంప్లీట్‌గా డీపర్ స్కిల్స్ రిలేటెడ్‌గా అయితే ఇంకా చూస్తారు. సో, అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి మనకి సాలరీ డిస్పార్ట్ అనేది ఉంటుంది. కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ చేసి చెప్తారన్నమాట. ఓకే. సో, దీస్ ఆర్ ద 4 థింగ్స్ మనకి ఇక్కడ అప్లై చేసుకునే ముందు రెజ్యూమ్‌లో అయితే మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ యాడ్ థాట్. కానీ అవసరం ఏమి ఉండదు. ఫ్రెషర్‌నే అడుగుతున్నారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి.
మీకిక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, మనకి మేజర్‌గా సాలరీ రిలేటెడ్‌గా చూసుకున్నా గానీ, యాస్ ఐ ఎర్లియర్‌లీ మెన్షన్ 25,000 నుంచి మనకైతే అడిషనల్‌గా ఉండబోతుందన్నమాట. ఇట్ మే బీ ఇక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు వాళ్ళు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫ్రెషర్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ స్కిల్ సెట్ బట్టయితే మనకి సాలరీ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థాంక్ యూ సో మచ్.